హలో ఫ్రెండ్స్, విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెంలో నూకాంబిక అమ్మవారి దేవస్థానం ఉన్నదండి. అమ్మవారిని ఇక్కడ నూకాలమ్మగా కూడా పిలుస్తారు. ఎందుకంటే నూకాంబిక అమ్మవారు నూకలను ప్రసాదించే దేవత. అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి మాల ధరించినట్టుకే ఇక్కడ కాషాయ రంగు వస్త్రాల్లో చూడండి చాలామంది భక్తులు కనిపిస్తున్నారు. వాళ్ళు నూకాంబిక అమ్మవారి మాలాధారణ చేశారండి. అయితే ఈ మాలాధారణ కూడా కొన్ని నియమాలు ఉంటాయి. శ్రీ లలితా త్రిపుర సుందరి ముందు అనఘాదేవి నామంతో ఇక్కడ పూజలు అందుకున్నారు. ఆ తర్వాత కాకతాంబ అమ్మవారుగా, ఇప్పుడు నూకాంబిక అమ్మవారిగా భక్తుల చేత ఆరాధించబడుతుంది. అమ్మవారి గర్భగుడి చాలా విశాలంగా ఉంటుందండి. అందుకు భక్తులకు చాలా బాగా దర్శనం అవుతుంది. ఇక్కడ శ్రీ నూకాలమ్మ అమ్మవారి దర్శనం చేసుకొని బయటకి వచ్చాక ఈ ఆలయం ఒక ప్రాంగణంలోనే ఎన్నో షాప్స్ ఇంకా స్టాల్స్ ఉంటాయండి. భక్తులు ఇక్కడ వచ్చి ప్రసాదాలు అన్నీ కొనుక్కోవచ్చు. చుట్టూ షాప్స్ ఉంటాయండి. మధ్యలో ఒక గట్టులా ఉంటుంది ఎత్తుగా, పైన మండపం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహం ఉంటుంది. భక్తులు గర్భగుడిలో దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఎంతో భక్తిగా పూజలు చేస్తారండి. పసుపు, కుంకుమలు, పువ్వులు అన్నీ సమర్పిస్తారు. ఆ సెల్ ఫోన్ స్టాండ్ అమ్మా, సెల్ ఫోన్ స్టాండ్ ఎంత? 250 ఒకటా? 200. ఇవి ఎక్కడమ్మా తయారు చేస్తారు? మీరేనా? ఎంతమ్మా సెట్? 1000 రూపాయలండి. 1000 రూపాయలు. సంసారం బొట్టు కానీ గరిటి ఎట్ల పళ్ళన్నీ కూడా. ఇవి ఎక్కడ తయారు చేస్తారు బాబు? ఇవి స్టీల్వి? చెన్నై. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో షాప్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడ ఎన్ని వెరైటీస్ దొరుకుతాయి షాపింగ్ చేయడానికి. ఇక్కడ అమ్మవారి ఫోటో ఫ్రేమ్స్, అలాగే పూజా సామాగ్రి, ప్రసాదాలు చూసారా, ఖర్జూరం కనిపిస్తుంది కదా అక్కడ. ఇంకా ఎన్నో వెరైటీస్ అండి, స్వీట్స్, ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు, టాయ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఇంకా కిచెన్లో వంట చేసే సామాన్లు, ఇలా ఎన్నో వస్తువులు ఇక్కడ మనం వచ్చి కొనుక్కోవచ్చు. ఏటికొప్పాక టాయ్స్ కూడా చూసానండి. చాలా మంచి స్టాల్ ఉంది ఇక్కడ. ఇక్కడైతే చాలా కిచెన్ సామాగ్రి అండి, చిన్న చిన్నవి పిల్లల కోసం స్టీల్తో తయారు చేసినవి కనిపిస్తున్నాయి కదా. ఎంత హ్యూజ్ కలెక్షన్ చూడండి. సో నేను అడిగాను, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఇవి చెన్నైలో తయారవుతాయట ఫ్యాక్టరీస్లో. అక్కడ నుంచి తీసుకొని వస్తారట ఇక్కడికి. చాలా రీజనబుల్గా అమ్ముతున్నారండి ఇక్కడైతే. ఎంత బాగున్నాయంటే ఎవరైనా సరే ఇక్కడ వచ్చి తప్పకుండా షాపింగ్ చేసి వెళ్తారు. ఇవాళ ఆదివారం కాబట్టి భక్తులు చాలా భారీ సంఖ్యలోనే వచ్చారండి. అయితే ఇక్కడ ఉగాదికి ఒక్కరోజు ముందు మొదలై నెల రోజుల వరకు ఎంతో వైభవంగా జాతర జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఉత్తరాంధ్రే కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మాడుగుల హల్వా అని రాసింది చూసారా బోర్డు. ఇది చాలా ఫేమస్ అండి అనకాపల్లిలో. అనకాపల్లిలో అంటే మీకు వెంటనే అనకాపల్లి బెల్లం గుర్తొస్తుంది కదా, అవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి, చెక్కలు. సో అంతకంటే ఎక్కువ ఫేమస్ నూకాంబిక అమ్మవారి ఆలయం అండి. ఇక్కడ ఏటికొప్పాక టాయ్స్ ఒక స్టాల్ ఉందండి, హ్యాండీక్రాఫ్ట్స్. ఇంకా కొంచెం లోపలికి ఒక రూమ్లో కూడా కట్టారు. అక్కడ కూడా చాలా స్టఫ్ ఉంది. కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ ఒక ప్రైస్ అడిగి తెలుసుకున్నానండి. సిటీస్లో పెద్ద షోరూమ్స్లో కూడా ఏటికొప్పాక హ్యాండీక్రాఫ్ట్స్ టాయ్స్ మనకు దొరుకుతాయండి. అయితే అక్కడికంటే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి వీళ్ళు ఇస్తారు. ఇక్కడ పెద్ద అమావాస్య నుండి దాదాపు 2 నుండి 3 నెలల వరకు అండి డివోటీస్ గ్రూప్స్లో వస్తారు. చాలా పెద్ద సమూహాలుగా. కొత్త అమావాస్య జాతరకి సింగపూర్, మలేషియా
వంటి ఇతర దేశాల నుండి కూడా చాలా పెద్ద సంఖ్యలోనే డివోటీస్ వస్తారు ఇక్కడికి. ఈ ఆలయంలో వినాయక చవితి, శ్రీదేవి నవరాత్రులు వంటి ఇతర పండుగలు జరుపుకుంటారండి. దీపావళికి ఒకరోజు ముందు మహాలక్ష్మి ధర్మపూజ నిర్వహిస్తారు. ప్రతిరోజు అమ్మవారిని అలంకరిస్తారు. శుభదినాలలో అమ్మవారిని పువ్వులతో అలంకరిస్తారండి. సో ఈ షాప్స్ అన్నీ నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపించారండి. ఇక్కడైతే స్వీట్స్ దొరుకుతున్నాయండి, రకరకాల స్వీట్లు. ఇక్కడ అంతా కిచెన్ సామాన్లు అండి దొరుకుతున్నాయి. చెక్కవి కూడా ఇంకా స్టీల్ కూడా దొరుకుతున్నాయి. ఎక్కువగా గరిట్లు, స్పూన్స్ ఇలాంటివన్నీ దొరుకుతున్నాయండి. రొట్టెలు, కర్రలు, పీటలు అలాంటివి ఇక్కడ అమ్ముతున్నారు. చిన్న రోళ్ళు కూడా చూసానండి. ఒక్కొక్క రోలు 250కి ఇస్తున్నారు. ఇక్కడ ఇంకా ఎన్నో స్టాల్స్ చూసారు కదా. ఇక్కడ ఆదివారం, మంగళవారం, గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. నూకాలమ్మ అమ్మవారిని భక్తితో మనస్ఫూర్తిగా కొలిస్తే అన్ని కోరికలు తీరుస్తుందని భక్తుల యొక్క నమ్మకం అండి. ఇక్కడ క్యూలు ఇంకా కనిపిస్తున్నారు కదండి, భక్తులు గుడిలోకి వెళ్తున్నారు. ఇప్పుడు మనం బయటకు వస్తున్నామండి, ఎగ్జిట్. సో ఇక్కడి నుంచి లోపల వెళ్ళడానికి కూడా తావండి, బయటకు కూడా రావడానికి. టికెట్ కూడా లోపల వెళ్ళడానికి ఇక్కడి నుంచి తీసుకోవాలండి. ఇక్కడ ఇలా స్టీల్ రైలింగ్స్ చూసారు కదండి, చాలా ఎక్సలెంట్గా అరేంజ్మెంట్స్ ఉన్నాయండి భక్తులకు లోపలికి వెళ్ళడానికి. ఫ్లోరింగ్ అది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అమ్మవారి ఆలయం నుంచి బయటకి వస్తున్నామండి. ఇక్కడ మీకు ఇప్పుడు రోడ్డు కనిపిస్తుంది చూసారా, వెహికల్స్ అవి వెళ్తున్నాయి కదా. పూర్వం ఇక్కడ అమ్మవారికి బలులు ఇచ్చే ఆచారం కూడా ఉండేది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఆలయంలో బలులు ఇచ్చే ఆచారాన్ని బ్యాన్ చేశారు. ఇప్పుడు అమ్మవారికి ఆలయం తూర్పు వైపున ఒక చిన్న తాటాకుల పాకలో అమ్మవారికి సోదరుడు పోతరాజు పూజలు అందుకుంటున్నాడు. మనం ఇప్పుడు కార్ పార్కింగ్ వైపు వెళ్తున్నామండి. సో ఇక్కడ కూడా మనకి ఎన్నో స్టాల్స్ కనిపిస్తాయి. అమ్మవారికి భక్తులు చీరలు ఇస్తారండి కొన్నిను. అవి ఇంకా చూడండి, ఇక్కడ కూడా కొన్ని టాయ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏవో మట్టితో చేసిన కుండలు అవి దొరుకుతున్నాయండి. ఇక్కడ పూజా సామాగ్రి అవి చూసారా, ఎన్నో స్టాల్స్ కనిపిస్తాయి మనకి చిన్న చిన్నవి. ఇక్కడ వెహికల్స్ అండి, 2 వీలర్స్ అయితే ఆలయం దగ్గర దాకా తీసుకొని వెళ్ళవచ్చు, కానీ కార్స్ కోసం మనం చూడండి ఇక్కడ నడవాలి కొంచెం 1/2 కిలోమీటర్ వరకును. సో కార్ పార్కింగ్ దాకా మనం ఇప్పుడు వెళ్తున్నామండి. రోడ్స్ అయితే చాలా ఇది బ్రాడ్గా ఉంది. సో చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. ఇక్కడ డ్రైవ్కి ప్రాబ్లం లేదు. ఇక్కడ చూసారా కోడులు కూడా కొందరు తీసుకువెళ్తారండి టెంపుల్లోకి, ఇక్కడ దొరుకుతాయి. మీలో ఎవరైనా ఈ టెంపుల్ విజిట్ చేశారండి? కామెంట్ బాక్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఇలా చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయండి. ఇక్కడ టీ, కాఫీ, కొన్ని స్నాక్స్ అవి కూడా మనకు దొరుకుతాయి. ఇక్కడ కోకోనట్ ట్రీస్ కూడా చాలా ఉన్నాయండి. మనం ఇప్పుడు కార్ పార్కింగ్కి వచ్చేసామండి. చూసారా కోకోనట్ ట్రీస్ ఇక్కడ. సో నేను మళ్ళీ కలుస్తానండి నెక్స్ట్ వీడియోలో.
అప్పటి వరకు బాయ్ అండ్ టేక్ కేర్.